లీప్ యాప్ను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్లేస్టోర్లోనికి వెళ్ళి లీప్ LAAP అని టైప్ చేద్దాం. లీప్ యాప్ అని మనం టైప్ చేసినట్లయితే ఇక్కడ లీప్ అనేసి వస్తుంది. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా స్టూడెంట్ అని మనం క్లిక్ చేయాలి. అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, క్యాప్చా కోడ్. వీటి ద్వారా మనం లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ ఇస్తున్నాను, పెన్ ఐడిని, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ను కూడా. లాగిన్ ప్రెస్ చేసినట్లయితే లాగిన్ అవుతాము. ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్, వ్యూ అటెండెన్స్, వ్యూ మార్క్స్, AP పాఠశాల, సమ్మరీ వీడియోస్, గ్రీన్ పాస్పోర్ట్ అని ఈ టైల్స్ అన్నీ కూడా వచ్చున్నాయి. ముందుగా స్టూడెంట్ ప్రొఫైల్ క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ వివరాలన్నీ కూడా వస్తాయి. అలాగే ఈ కింద చూసినట్లయితే టీచర్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఏ సబ్జెక్టులకి ఏ టీచర్లు ఆ స్టూడెంట్కి వెళ్తున్నారో టీచర్స్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే వ్యూ అటెండెన్స్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఆ స్టూడెంట్ అటెండెన్స్ ఏ విధంగా ఉంది, అకాడమిక్ ఇయర్ మొత్తంలో, అలాగే మంత్లో ఎలా ఉంది అనేది టోటల్గా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఎన్ని రోజులు మీల్స్ తీసుకున్నారు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు, ప్రెజెంట్ అయ్యారు అనేది టోటల్గా చూపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వ్యూ మార్క్స్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే FA1, FA2, SA1లో ఎన్ని మార్కులు వచ్చాయో ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే AP పాఠశాలని క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రీన్ పాస్పోర్ట్ క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్స్ అందరికీ కూడా గ్రీన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాంట్స్కి సంబంధించి పాస్పోర్ట్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా సరే మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఏదైనా మొక్కను నాటాలనుకుంటే ఇక్కడ మై ప్లాంట్ ఎన్రోల్మెంట్ అని చెప్పి ఎస్ అని ఇచ్చి ఎన్ని ప్లాంట్లు నాటుతారు అనేది మనం ఇవ్వచ్చు. మ్యాక్సిమంగా 3 ప్లాంట్స్ వరకు ఇవ్వచ్చు. అలాగే మై ప్లాంట్, ఆ ప్లాంట్ ఎలా ఎదిగిందో ఇక్కడ మనం చూపెట్టచ్చు. ఇవన్నీ కూడాను మై గ్రీన్ పాయింట్స్, క్యాప్చర్ ప్లాంట్ ప్రోగ్రెస్, ఆ ఫోటో కూడా తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. ఇవన్నీ కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ అవుతాయి. అలాగే సమ్మరీ వీడియోస్, ప్రతి లెసన్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల్లో కూడాను సమ్మరీ వీడియోస్ అనేవి స్టూడెంట్ స్వయంగా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే స్టూడెంట్ లాగిన్లో ఈ సమ్మరీ వీడియోస్ అనేవి ఇవ్వలేదు, టీచర్ లాగిన్లో మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సబ్జెక్ట్ టీచర్ లాగిన్లో వీటిని కొట్టి సమ్మరీ వీడియోస్ అనేది మనం చూడవచ్చు. ఎవరైనా టీచర్ లాగిన్లో దీన్ని మనం సమ్మరీ వీడియోస్ అనేవి మనం చూడవచ్చు. ఆ టీచర్ లాగిన్ అవుతుంది. ఇందులో టీచర్ దగ్గర క్లిక్ చేయాలి. టీచర్ క్లిక్ చేసిన తర్వాత టీచర్ రిసోర్సెస్ అనేది క్లిక్ చేయాలి. టీచర్ రిసోర్సెస్లో సమ్మరీ వీడియోస్ అని ఉన్నాయి. సమ్మరీ వీడియోస్ని మనం క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్ అని ఉన్నాయి. వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్ 9th క్లాస్ కాబట్టి 9th క్లాస్ అని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అని పెట్టాము. మోషన్ మ్యాటర్ అరౌండ్ అస్ ఉంది, మ్యాటర్ అరౌండ్ అస్ పెట్టాం. సెలెక్ట్ టాపిక్, సెలెక్ట్ సబ్ టాపిక్, ప్రొసీడ్ అని కొట్టాలి. ఇప్పుడు మనకి టాపిక్స్ అనేవి వస్తాయి. ఆ టాపిక్స్ అనేవి ఈ విధంగా వీడియోస్ అనేవి స్టూడెంట్స్ చూడాలి. Solid different from a liquid? To answer that, we need to get a little deeper into the concept of the states of matter. ఈ విధంగా మనం లీప్ యాప్ను ఉపయోగించుకొని స్టూడెంట్ కానీ టీచర్ కానీ యూజ్ చేయవచ్చు.